హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రెసిపీస్. ఈరోజు రెసిపీ చాలా సింపుల్ అండి. 2 నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చు. మనకి వాతావరణం మారుతున్నప్పుడు, అంటే ఎండాకాలం నుంచి వర్షాకాలం లాంటివి వస్తున్నప్పుడు మనకి వర్షాకాలంలో కొంచెం జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటివి వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ట్రై చేయొచ్చు. ఈ హెర్బల్ టీ ట్రై చేయడానికి ముందుగా 1 గ్లాస్ వరకు నీళ్ళని టీ గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా ఇన్ఫ్యూజర్ ఉంటే ఇన్ఫ్యూజర్ యూజ్ చేసుకోండి, లేదంటే డైరెక్ట్గా ఆ వాటర్లోనే వేసేసుకోవచ్చు. చిన్న ముక్క దాల్చిన చెక్క, 1 లవంగాలు, 1 సరిపోతుందండి, ఘాటు ఎక్కువైపోతుంది ఎక్కువ వేశారంటే. ఇంకా చిన్న ముక్క 1 పావు ఇంచ్ అల్లం ముక్క కొంచెం దంచుకుని వేసుకుంటే కొంచెం బాగా లోపలికి ఆ రసం అంతా కూడా బాగా దిగుతుంది. ఇంకా సగము యాలుక్కాయ, ఇంకా 1 టీ స్పూన్ వరకు టీ పొడి వేసుకోవాలి ఇన్ఫ్యూజర్లో. ఒకవేళ ఇన్ఫ్యూజర్ లేకపోతే వాటర్లో కూడా వేసుకోవచ్చు, లాస్ట్లో వడకెట్టుకోవాలి అంతే. ఇప్పుడు ఇన్ఫ్యూజర్కి మూత పెట్టేసుకుని ఈ వాటర్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 టీ స్పూన్ల వరకు పంచదారని వేసుకోవాలి. పంచదార ఏంటంటే మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చండి. స్వీట్ ఎక్కువ వద్దు అనుకుంటే 1 టీ స్పూన్ సరిపోతుంది. పంచదారకి బదులుగా తేనె కూడా వేసుకోవచ్చు. స్టవ్ వెలిగించుకుని లో ఫ్లేమ్లో ఈ నీళ్ళని మరిగించుకున్నాము అంటే మనకి ఈ దీనిలో ఉన్న రసం అంతా కూడా నెమ్మదిగా ఈ వాటర్లోకి దిగిపోతుంది. ఈ హెర్బల్ టీ చేసేటప్పుడు ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టేసి కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని నెమ్మదిగా మరిగించుకున్నాము అంటే చక్కగా అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ వాటర్లోకి చక్కగా దిగుతాయి. చూసారు కదా, పంచదార కరుగుతుంది. ఈ లోపే మనకి ఈ వాటర్ కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. మధ్య మధ్యలో ఒక్కసారి కలుపుతున్నాను, ఎందుకంటే కొంచెం ఆ లిక్విడ్ అంతా కూడా తక్కువ ఉంది కదా, అవన్నీ కూడా దీంట్లోకి కలవడం కోసం ఈ ఇన్ఫ్యూజర్ని ఇలా కలుపుతున్నాను. ఈ డికాషన్లోకి ఈ సారం అంతా దిగిన తర్వాత ఒకసారి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకుని 1 నిమిషం పాటు ఇలా మరిగించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇన్ఫ్యూజర్ యూజ్ ఏంటంటే మనం మళ్ళీ వడకెట్టుకోవాల్సిన అవసరం లేదండి, మనకి లిక్విడ్ క్లియర్గా వచ్చేస్తుంది. ఒకవేళ వాటర్లో డైరెక్ట్గా వేసుకున్నట్టయితే ఇలా గ్లాస్లో వేసుకుని సర్వ్ చేసుకునేటప్పుడు వడకెట్టుకుని సర్వ్ చేయాలి. వర్షం పడుతున్నప్పుడు జలుబు, దగ్గు, గొంతు నొప్పి లాంటివి ఉంటాయి కదా, ఇలా 1 గ్లాసు వేడివేడిగా తాగి చూడండి, చక్కటి రిలీఫ్ ఉంటుంది. మరి ఈ రెసిపీ నచ్చినట్టయితే ఫుడ్ ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.